సార్ ఇలాంటి టైంలో ఇలాంటి సివియర్ కేసెస్ మనం చూస్తున్నప్పుడు వచ్చినప్పుడు యాజ్ యూ మెన్షన్ షాక్ అని చెప్పి ఇవన్నీ జరిగినప్పుడు చాలా వరకు మెథడ్ ఎఫెక్ట్ అయ్యే కూడా ఉంటాయి టీబీఐ గురించి అండ్ దానికల్లా ట్రీట్మెంట్స్ ఏంటి అండ్ ఆ టీబీఐ గురించి ఇంకొంచెం డీటెయిలింగ్గా. అంటే టీబీఐ అంటే జనరల్గా మనం ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటామండి. ఇప్పుడు మనకి ఎలాగ శరీరానికి దెబ్బ తగిలినంటే తలకి దెబ్బ తగిలితే లోపల ఉన్నటువంటి బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బ్రెయిన్ అనేది ఆల్మోస్ట్ లైక్ సెమీ సాలిడ్ అండ్ లిక్విడ్ మధ్యలో ఉండే పదార్థంలా ఉంటుంది అనమాట. సో లోపల ఊరికే ఊగుతూ ఉంటుంది అలాగే. సో తలకి గట్టిగా దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్లో రకరకాలుగా డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఎస్ఏహెచ్ అని అంటాం, అంటే బ్లీడింగ్ అవ్వడం. ఎస్డిహెచ్ ఒక హెమటోమా ఫామ్ అవటం. తర్వాత ఇలాగా రకరకాలుగా లోపల బ్రెయిన్ ఇవన్నీ కూడా ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ కింద వస్తాయండి. సో ఆ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ జరిగినాక ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఒకసారి జరిగింది, పేషెంట్ స్పృహలో ఉండరు, లేకపోతే కొంతమంది తెక్క బిహేవ్ చేస్తారు, కొంతమంది స్పృహ కోల్పోతారు, మళ్ళీ ఒక 10 నిమిషాలతో స్పృహ వచ్చేస్తుంది, ఇంకొంతమందిలో వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, తల తిప్పుతాడు. సో ఇవన్నీ కూడా సంకేతాలు ఏంటి? తలకి బ్రెయిన్కి దెబ్బ తగిలిన సంకేతాలు. సివియారిటీ బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. మైల్డ్, మోడరేట్, సివియర్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ అంటాము. మైల్డ్ అండ్ మోడరేట్లో జనరల్గా మెడిసిన్స్, రెస్ట్తో బ్రెయిన్ రికవర్ అవుతుంది. సివియర్గా ఉన్నప్పుడు ఏంటంటే బ్లీడింగ్ అన్కంట్రోలబుల్గా ఉన్న, లోపల బ్రెయిన్లో వాపు ఎక్కువ అన్కంట్రోలబుల్గా ఉన్న మనం సర్జరీ చేస్తాం. దాన్ని డికంప్రెషన్ అంటారు. ఇట్స్ లైక్ మన పుర్రె అనేది ఒక క్లోజ్డ్ క్యావిటీ, లోపల బ్రెయిన్కి దెబ్బ తగిలి వాపు వస్తుంది అనుకోండి, ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ ప్రెషర్ తగ్గించడం కోసం ఒక చిన్న చిప్ డోరు, మన రూమ్కి తలుపుకి డోర్ ఓపెన్ చేసినట్టు ప్రెషర్ తగ్గించడానికి బ్రెయిన్కి ఒక చిన్న హోల్ పెట్టి లేకపోతే ఒక బోన్ చిప్ తీస్తారు. సో లోపల ప్రెషర్ అనేది తగ్గుతుంది. అలా చేయడం వల్ల పేషెంట్ ప్రాణం కాపాడడం వల్ల అవుతాము. ఇది సిటీ స్కాన్ తీసినాక లేకపోతే కొన్నిసార్లు క్లినికల్ కండిషన్ మీద డిపెండ్ అయ్యి న్యూరో సర్జన్స్ డిసైడ్ చేస్తారు ఎప్పుడు ఓపెన్ చేయాలి, ఎప్పుడు మెడికల్గా మనం మేనేజ్ చేసుకోవాలి. సివియారిటీ బట్టి మైల్డ్, మోడరేట్, సివియర్ దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు.